హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. పెళ్ళైన మొదటి రోజు రాత్రి నేను నా భార్య యొక్క నల్లని రంగును చూసి చాలా కంగారు పడిపోయి తనకు విడాకులు ఇవ్వాలి అని నిర్ణయించుకున్నప్పుడు తను నా కాళ్ళ మీద పడి ఇలా చెప్పింది, ఏమండి, కావాలంటే మీరు వేరే వివాహం చేసుకోండి, నేను ఇంట్లోనే ఏదో ఒక మూలన పడి ఉంటాను అనటంతో నేను ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆమెను ఇంటికి తీసుకొని వచ్చాను. నా మొదటి భార్య పని మనిషిగా మారి తనకు సేవలు చేయటం మొదలుపెట్టింది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే వాళ్లకు ఫ్రీగా ఒక పని మనిషి దొరికినందుకు. కానీ ఒకరోజు రాత్రి అకస్మాత్తుగా నేను బయట నిలబడి మౌనంగా నా ఇంటి తలుపు వైపు చూస్తూ ఉన్నాను. తలుపు తెరిచి లోపలికి వెళ్ళేంత ధైర్యం ఈరోజు నేను చేయలేకపోతున్నాను. ఇంటి పక్కనే ఉన్న గుడిలో నుంచి భజన శబ్దం నాకు వినిపించగానే నేను ఆకాశం వైపు చూశాను. చలికాలం కావటం వల్ల త్వరగా చీకటి పడుతుంది. నేను గట్టిగా ఊపిరి పీల్చుకొని నేను కోరుకోకపోయినప్పటికీ చివరికి నేను ఇంటికే వెళ్లాల్సింది. ఇది తప్ప నాకు ఉండటానికి ఇంకొక చోటు లేదు అనుకుంటూ నేను తలుపు తెరిచి లోపలికి వెళ్ళాను. ఇల్లు మొత్తం ఎప్పటిలాగే మెరుస్తూ ఉంది. పాలరాతి నేలపై నాకు నా ప్రతిబింబం కనిపిస్తూ ఉంది. సాయంత్రం ఈ సమయంలో కూడా ఇంట్లో ఎక్కడా దుమ్ము కనిపించటం లేదు. ఇంటిని చాలాసార్లు శుభ్రం చేసినట్లుగా కనిపిస్తుంది. నా బూట్లు మట్టితో నిండి ఉంది. నేను ముందుకు అడుగులు వేసినప్పుడు నేలపై నా పాదముద్రలు ఏర్పడటం ప్రారంభించాయి. నేను డ్రాయింగ్ రూమ్లోకి అడుగు పెట్టగానే నా దృష్టి లోపల ఉన్న దృశ్యంపై పడింది. అక్కడ ఒక వెలుగు కనిపించింది. నా భార్య ఎర్రటి దుస్తులు ధరించి బాగా రెడీ అయి టీవీ చూస్తుంది. తన చేతిలో టీ కప్పు ఉంది. తనని చూడగానే నా పెదవులపై చిరునవ్వు విరిసింది. ఆమె చాలా అందంగా ఉంది. ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత కూడా ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు. నన్ను చూడగానే తను పక్కన కూర్చోమని సైగ చేసి వంటగది వైపు తిరిగి ఇలా పిలిచింది, కల్పన, అమిత్ కోసం టీ తీసుకొనిరా అంది. నేను నిశ్శబ్దంగా తన పక్కన కూర్చుండిపోయాను. ఈరోజు నా హృదయం బాధతో నిండిపోయింది. నా ముఖాన్ని చూసి నా భార్య కూడా నాకు ఏదో అయ్యింది అని అర్థం చేసుకుంది. ఆమె నన్ను మాటల్లో పెట్టి నా దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తుంది. బహుశా తనకి కూడా అర్థమైపోయినట్టుంది నేను దేని గురించో ఆలోచించి ఆందోళన చెందుతున్నాను అని. కొంతసేపటికి కల్పన టీ కప్పుతో వంటగది నుండి బయటికి వచ్చింది. తనని చూసి నేను షాక్ అయ్యాను, కానీ తను మాత్రం మౌనంగా టీ పెట్టి తిరిగి వెళ్ళిపోయింది. సాయంత్రం డిన్నర్కు ప్రిపేర్ చేయవలసిన వంట లిస్టులను తనకు అందించింది. కల్పన తల ఊపి వంటగది వైపు వెళ్ళింది. దారి పొడవునా నేలపై పడి ఉన్న బొమ్మలు తీసి టేబుల్ మీద ఉంచింది. నా చూపు చాలా దూరం వరకు తనని అనుసరిస్తూ ఉంది. కానీ ఇప్పుడు నేను నిస్సహాయంగా ఉన్నాను. నా చేతిలో టీ కప్పు ఉంది, కానీ నేను నా ఆలోచనల దారిలో తప్పిపోయాను. సాయంత్రం తయారు చేసిన వంటలు చాలా రుచిగా ఉన్నాయి. కల్పన చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉన్నట్టు అనిపించింది. నా భార్య నిరంతరం మాట్లాడుతూనే ఉంది. నేను మౌనంగా తన మాటలకు సమాధానం చెబుతూ ఉన్నాను. భోజనం చేసిన తర్వాత నేను త్వరగా నిద్రపోవటానికి వెళ్ళాను, కానీ నా మనసుపై ఎలాంటి భారం పడిందో నాకు తెలియటం లేదు. చాలాసేపటి వరకు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను, కానీ నాకు నిద్ర పట్టడం లేదు. నా భార్య గాఢ నిద్రలో ఉంది. నిద్రపోతున్నప్పుడు కూడా తన అందమైన ముఖాన్ని చూడటం కష్టంగా ఉంది. నేను మౌనంగా లేచి గది నుండి బయటికి వచ్చాను. అక్కడ గదిలో అటు ఇటు తిరుగుతున్నాను. అంతలో ఒక వింత శబ్దం నా చెవులకు చేరింది. దానితో శబ్దం వస్తున్న వైపు అడుగులు వేయటం మొదలుపెట్టాను. నేను అయిష్టంగానే అటువైపుకు కదిలాను. గది తలుపు తెరిచి ఉంది. నేను ఇంకొంచెం ఒత్తిడి చేసి తలుపు తెరిచాను మరియు నా ముందు ఉన్న దృశ్యం చూడగానే నా పెదవుల నుండి ఒక అరుపు బయటికి వచ్చింది. నేను ఏదైతే చూశానో దాన్ని చూసిన తర్వాత నన్ను నేను నియంత్రించుకోవటం అసాధ్యమయ్యింది. ఈ కారణంగానే ఈరోజు నా గుండె బరువెక్కింది. ఉదయం నుంచి తెలియని ఏదో ఒక భయం నన్ను వెంటాడుతూ ఉంది. అది నన్ను తన అదుపులో ఉంచుకుంది. ఈరోజు నేను దేని గురించైతే భయపడుతున్నానో అది వాస్తవంగా మారటాన్ని నేను నా కళ్ళతో చూస్తున్నాను. నేను పరిగెత్తుకుంటూ తిరిగి నా గదికి వచ్చేశాను. నా శ్వాస రేటు ఆగే సమస్య లేనట్టుగా పెరుగుతూ పోతుంది. నాకు చెమటలు పడుతున్నాయి. ఈ చలికాలంలో ఇంతటి చల్లని వాతావరణంలో కూడా
నేను ధరించిన బట్టలు చెమటతో తడిసిపోయాయి. నా గుండె గట్టిగా కొట్టుకుంటుంది. నా కళ్ళల్లో కన్నీరు ఆగే సమస్యే లేనట్టుగా వస్తూనే ఉన్నాయి. కానీ రాత్రి ఈ సమయంలో నిస్సహాయతతో ఏడుస్తున్న నన్ను ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో నాకు తెలియదు. కానీ నిజం ఏంటంటే గతం ఇంకా నా జీవితంలోకి తొంగి చూస్తుంది. దానితో నేను వద్దు అని కోరుకున్నప్పటికీ 3 సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంఘటన నాకు గుర్తు రావటం మొదలయ్యింది. ఈ సంఘటన నా జీవితాన్ని తలక్రిందులు చేసింది. నేను నా చదువుని పూర్తి చేసుకొని ఇంగ్లాండ్ నుండి తిరిగి వచ్చినప్పుడు నా వ్యక్తిత్వంలో ఒక భిన్నమైన ప్రకాశం కనిపిస్తూ ఉండేది. నాకు నేను గాల్లో ఎగురుతున్నట్టుగా అనిపిస్తూ ఉండేది. మా కుటుంబం మొత్తంలో ఒక్క అబ్బాయి కూడా నాకు సరితూగేవాడు మరియు నాతో పోటీ పడేవాడు లేడు. ఇక్కడి ప్రజలు భారతదేశంలో చదువుకోవటానికి ఎన్నో తిప్పలు పడేవారు. వారి తల్లిదండ్రులు వారిని చిన్న వయసులో నుండే వర్క్ షాపులకు పంపుతారు లేదా వాళ్ళను కూరగాయల బండి దగ్గర నిలబెట్టేవారు. కానీ నా తల్లిదండ్రులు మాత్రం కష్టపడి పనిచేసి నన్ను చదువుకోవటానికి ఇంగ్లాండ్కు పంపారు. నేను బాగా చదివేవాడిని. నాకు స్కాలర్షిప్ కూడా వచ్చేది. నేను 4 సంవత్సరాలు ఇంగ్లాండ్లో చదువుకొని తిరిగి వచ్చినప్పుడు అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నేను ఇంటికి తిరిగి వచ్చినందుకు అమ్మ సంతోషంతో కుటుంబ సభ్యులందరినీ విందుకు ఆహ్వానించింది. మా కుటుంబంలోని స్త్రీలు నా నుదుటిపై ముద్దు పెట్టుకొని నాకు ఆశీర్వాదాలు ఇవ్వటం మొదలుపెట్టారు. నాకు అంతా అర్థమవుతుంది. అమ్మాయిలు నన్ను దాక్కొని రహస్యంగా చూస్తున్నారు మరియు వారు ఒకరికొకరు సైగలు చేసుకుంటున్నారు. ప్రతి ఇంట్లోని వాళ్ళు నేను తమ అల్లుణ్ణి కావాలని కోరుకుంటున్నారు. ఈ ఆలోచనే నన్ను కొంచెం గర్వంగా మార్చింది. అయినా నేనెందుకు గర్వంగా ఉండకూడదు? నేను చూడటానికి చాలా అందంగా ఉండేవాడిని. పైగా బాగా చదువుకున్నాను. నేను భారతదేశానికి వచ్చిన వెంటనే నాకు మంచి ఉద్యోగం కూడా వచ్చింది. ఇప్పుడు ఇంట్లో డబ్బుకి ఎటువంటి కొరత ఉండదు అని అనిపించింది. ఈ విషయాలన్నీ కలిసి నన్ను ఒక అహంకారంతో ఉండే వ్యక్తిగా మార్చాయి. ఈ ప్రాముఖ్యతతో ఒక వింతైన గర్వం నాలో నిండిపోయింది. పార్టీ సమయంలో చాలామంది అమ్మాయిల కళ్ళు నా మీద పడ్డాయని నాకు అనిపించింది. కానీ అవేవి పట్టించుకోకుండా నేను తలను విదిలించుకున్నాను. నేను నా పెళ్ళిని నా సమ్మతితో నా ఇష్టంతో చేసుకోవాలి. అలాగే నాకు భార్యగా వచ్చే అమ్మాయి అన్నిటిలో నాతో సమానంగా ఉండాలి అనుకున్నాను. నా ఈ ఆలోచన నా మనసు మూలాలలో నుంచి పాతుకుపోయింది. విందు ముగిసింది. అమ్మ ఇంట్లో సామాన్లను శుభ్రం చేస్తున్నప్పుడు చాలా సంతోషంగా కనిపించింది. ఆమె నన్ను పదే పదే మెచ్చుకుంటూ ఉంది. ఇంతకు ముందు మన బంధువులు ఎవ్వరూ ఎప్పుడు మనకు ఇంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. అలాంటిది ఇప్పుడు నా కొడుకు చదువుకొని ప్రయోజకుడైనప్పుడు అందరూ మన వెనకాల ఎలా పడుతున్నారో చూడండి అని అమ్మ చాలా గర్వంగా చెబుతుంది. నేను నవ్వాను. ఆ తర్వాత అమ్మ నాన్న దగ్గర కూర్చొని ఒక సంబంధం గురించి మాట్లాడటం మొదలుపెట్టింది. వాళ్ళు తమ కూతురికి నన్ను ఇచ్చి వివాహం చెయ్యాలి అని అనుకుంటున్నారు అని చెప్పింది. నాకు కోపం వచ్చింది. అమ్మా, నా కోసం ఎటువంటి సంబంధం వెతకాల్సిన అవసరం లేదు. పెళ్ళైతే నేను నా ఇష్టానుసారంగా చేసుకుంటాను అని చెప్పాను. కానీ అమ్మ ముఖం పాలిపోయింది. అలాంటి మాటలు మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడు. అమ్మాయిని నీ ఇష్టానుసారంగా ఎక్కడి నుంచైనా తీసుకొని వస్తావా? వివాహం అంటే అన్నిటికన్నా ముందుగా కులము మరియు తన యొక్క కుటుంబాన్ని చూడాలి. ఇకపోతే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ అమ్మాయి ఇంటి గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలి. అందుకే నేను నా ఇష్ట ప్రకారమే నీకు పెళ్లి చేస్తాను. దీని గురించి నువ్వు బాధపడకు. నేను నీ కోసం వజ్రం లాంటి అమ్మాయిని వెతికి మరీ తీసుకొని వస్తాను అంది. అమ్మ మాట విని నేను నవ్వాను. నేను వెతికినా లేదా అమ్మ వెతికినా నాకు చివరికి వజ్రం లాంటి అమ్మాయే కావాలి. ఇంతలో ఎవరో నా మొబైల్కి కాల్ చేశారు. నేను మొబైల్ చేతిలో పట్టుకొని ఇంట్లో నుంచి బయటికి వచ్చాను. కానీ నా మనసు ఇంకా అమ్మ మాట్లాడిన మాటల చుట్టూ తిరుగుతూ ఉంది. పెళ్లి గురించి నేను మనసులో ముందు నుంచే చాలా కలలు కంటున్నాను. అయినా ఏ యువకుడుంటాడు పెళ్లి గురించి కలలు కనకుండగా? ఏది ఏమైనప్పటికీ నాకు మంచి ఇల్లు, మంచి చదువు ఉంది. పైగా డబ్బుకు ఏ లోటు లేదు. ఇప్పుడు జీవితంలో కేవలం ఒక అందమైన భార్య రావటం మాత్రమే మిగిలి ఉంది. నాతో ప్రతి విషయంలో అడుగు వేస్తూ నడవగలిగే భార్య నాకు కావాలి. ఒకరోజు నేను పని నుండి ఇంటికి వచ్చినప్పుడు
ఇంట్లో ఏదో అసాధారణ కార్యకలాపాలు కనిపించాయి. నేను నా గదిలోకి ప్రవేశించినప్పుడు నా ముందు ఒక మహిళ కూర్చొని ఉంది. ఆమె లేచి అకస్మాత్తుగా నా నుదుటిపై ముద్దు పెట్టుకోవటం ప్రారంభించింది. నేను ఆమెను జాగ్రత్తగా చూశాను. తన ముఖం నాకు సుపరిచితంగా అనిపించింది. నేను ప్రశ్నార్థక కళ్ళతో అమ్మ వైపు చూశాను. అమ్మ నవ్వుతూ, ఈమె నీ మేనత్త. తను వేరే నగరంలో నివసిస్తూ ఉంది. నువ్వు ఇంగ్లాండ్ నుండి వచ్చావు అన్న వార్త తెలియగానే తను నిన్ను కలవటానికి వచ్చింది అంది. అమ్మ ఏమి చెప్పిందో అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ సరే అని తల ఊపాను. అత్తయ్య నాపై ఎనలేని ప్రేమను చూపిస్తుంది. ఆమెతో పాటు ఆమె భర్త కూడా అక్కడే ఉన్నాడు. అతను కూడా మంచి వ్యక్తిలా కనిపిస్తున్నాడు. వాళ్ళ రూపాన్ని బట్టి చూస్తే తెలుస్తుంది వాళ్ళు సంపన్నులు కారు అని. బట్టలు చూడటానికి మామూలుగా ఉన్నాయి, కానీ శుభ్రంగా ఇస్త్రీ చేస్తున్న దుస్తులు ధరించారు. నాన్నగారు వారితో చాలా ప్రేమగా మెలుగుతున్నారు. అమ్మ పదే పదే వారి ముందు స్నాక్స్ని మరియు కూల్ డ్రింక్స్ని ఉంచుతుంది. ఇదంతా నాకు కొంచెం వింతగా అనిపిస్తుంది. అమ్మ ఎప్పుడు కూడా తన అత్తామామల తరపు బంధువులపై ఇంత శ్రద్ధ చూపించిందే లేదు అనుకుంటూ నేను భుజాలు ఎగరేసి నా గదిలోకి వెళ్ళిపోయాను. బయట వారి సమావేశం చాలాసేపు కొనసాగింది. అందరూ ఒకరికొకరు జోక్స్ వేసుకుంటూ ఉన్నారు. మరుసటి రోజు ఉదయం నేను పనికి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు అమ్మ చాలా సంతోషంగా ఉంది. అత్తయ్య మామయ్య ఇక్కడికి ఎందుకు వచ్చారంటే వాళ్ళు తమ కూతురికి నాతో వివాహం చెయ్యాలనుకుంటున్నారు అని అమ్మ చెప్పింది. నేను గర్వంతో నవ్వాను. ఇప్పుడు జనాలు నా ఇంటికి వచ్చి మరి తమ కూతుర్లను నాకిచ్చి వివాహం చేయటానికి సిద్ధంగా ఉన్నారు. అమ్మ చాలా సంతోషంగా ఉంది. అమ్మ ఈ సంబంధం కలుపుకోవటానికి సిద్ధంగా ఉంది, కానీ నేను కొంచెం సంకోచించాను. నేను ముందుగా అమ్మాయిని చూసి ఆమెను కలవాలనుకుంటున్నాను అన్న విషయాన్ని నేను అమ్మకి చెప్పినప్పుడు అమ్మ నవ్వుతూ, అరే, ఇందులో ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు. నేను తనని చూశాను. తను చాలా అందంగా ఉంటుంది. నీ ప్రతి అంచనాను తను చేరుకుంటుంది. వాళ్ళు వేరే నగరంలో నివసిస్తున్నారు. వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని చూడటం సాధ్యం కాదు. నేను త్వరలో నీకు పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నీ కోపతాపాలను భరించేంత శక్తి నా ముసలి ఎముకలలో లేదు. రేపు నీ భార్య వస్తే తనపై నీ కోపతాపాలను చూపించు అన్న అమ్మ మాట విని నేను తిరస్కరించాలనుకున్నా కూడా తిరస్కరించలేకపోయాను. నాకు తెలుసు, నా తల్లి ఏ వస్తువును కూడా అంత త్వరగా ఇష్టపడదు. ఒకవేళ అమ్మ తన అత్తామామల తరపు వారిని ప్రశంసించింది అంటే అది నిజంగా మంచిదై ఉంటుంది. దాంతో నేను పెళ్లికి ఒప్పుకున్నాను. ఇంట్లో తక్షణమే వివాహ సన్నాహాలు ప్రారంభమయ్యాయి. నేను నాకు కాబోయే భార్యతో మాట్లాడటానికి నా సాయశక్తులా ప్రయత్నించాను, కానీ తన దగ్గర మొబైల్ ఫోన్ కూడా లేదని తెలిసింది మరియు తను ఎవ్వరితోనూ ఒంటరిగా కలవదని తెలిసింది. నన్ను నేను ఓదార్చుకున్నాను. ఇప్పుడు పెళ్లి రోజు దగ్గరికి వచ్చేసింది. ఆఫీస్లో నా స్నేహితులందరికీ నా పెళ్లి వార్త తెలిసింది. అందరూ నన్ను అభినందించారు. వారు సమాజంలో మంచి హోదా కలిగిన వ్యక్తులు కాబట్టి నేను నగరంలోనే అతిపెద్ద హోటల్లో రిసెప్షన్ పార్టీని ఏర్పాటు చేశాను. నేను నా భార్యతో వేదికపైకి వెళ్ళినప్పుడు అందరి కళ్ళు మా వైపే చూస్తూ అటెన్షన్గా ఉండాలి అని కోరుకున్నాను. పెళ్లి రోజు వచ్చేసింది. నేను డబ్బును ఖర్చు చేయటంలో లెక్క చేయలేదు. ప్రతి వస్తువు అద్భుతంగా తయారు చేయబడింది. మేము పెళ్లి ఊరేగింపుతో వేరే నగరానికి వెళ్ళవలసి వచ్చింది. ప్రయాణంలో అలసట మమ్మల్నందరినీ అలసిపోయేలా చేసింది, కానీ నా వివాహంతో నేను సంతోషంగా ఉన్నాను. ఎప్పుడైతే నేను ఒక చిన్న ఇంట్లో వరుడిగా కూర్చున్నానో నాకు ఊపిరాడనట్లు అనిపించటం మొదలయ్యింది. నేను అక్కడ కూర్చోవటం చాలా బాధగా అనిపించింది. నేను మా అమ్మతో మా అత్తకి ఆ విషయం చెప్పమని అడిగాను, కానీ వాళ్ళు ఒక చిన్న ఇంట్లోనే ఏర్పాట్లు చేసినట్టుగా చెప్పారు. నేనేమీ చెప్పలేకపోయాను. దానిని మౌనంగా భరించాను. నేను నా వధువు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాను. కొద్దిసేపటికే వివాహ మంత్రాలు పట్టించబడ్డాయి. తొందరగానే పెళ్లి పూర్తయింది. నాకు బాగా ఆకలిగా ఉంది. నేను నా తల్లి వైపు ప్రశ్నార్థక కళ్ళతో చూశాను, కానీ వధువు వైపు నుండి ఆహారం లేదా పానీయం అందించే ఏర్పాటు ఏమీ కనపడలేదు. చివరికి నేను అలసిపోయి
మా మామగారిని అడిగేశాను. నా ప్రశ్న విని ఆయన మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత, బాబు, నేను ముందే చెప్పాను పెళ్లి కొడుకు వాళ్లకు భోజనాలు ఏర్పాటు చెయ్యలేము అని. మీ అమ్మతో ముందే చెప్పాము. దాంతో మీ అమ్మగారు స్వయంగా మేమే ఆహారాన్ని ఏర్పాటు చేసుకుంటాము అన్నారు. అతను చాలా సాధారణంగా జవాబిచ్చాడు. కానీ నాపై ఒక పర్వతం ఊడిపడినట్లుగా చాలా కోపం వచ్చింది. ఇది నాకు జరిగిన అవమానంగా భావించాను. నాతో వచ్చిన అతిథులు ఆహారం కోసం అటు ఇటు వెతుకుతున్నారు. నా ముఖం సిగ్గుతో ఎర్రబడింది. ఇది నా అత్తామామలకు వ్యతిరేకంగా మొదటి మచ్చగా ఏర్పడింది. నేను నిశ్శబ్దంగా లేచి తెలిసిన వారికి ఫోన్ చేసి భోజనం ఏర్పాట్లు చెయ్యమని చెప్పాను. కొద్దిసేపట్లో అతిథులకు భోజనం సిద్ధమైంది. నేను అక్కడికి చేరుకున్నాను. నేను మా అమ్మని ఏదో అడగాలనుకున్నాను, కానీ ఈ సమయంలో అడగటం సరికాదనుకున్నాను. నేను చాలా డబ్బును సంపాదించుకున్నాను, అదేం పెద్ద విషయం కాదు అని వదిలేశాను. పెళ్లి కూతుర్ని తీసుకొని వచ్చి నా ముందు కూర్చోపెట్టారు. నాకు కొంచెం ఉపశమనం కలిగింది. ఆమె పొడవుగా ఉంది మరియు ఆమె ముఖం మీద ముసుగు ఉంది. చక్కగా దుస్తులు ధరించిన ఆకారాన్ని చూస్తే తను ఖచ్చితంగా చాలా అందంగా ఉంటుంది అనిపించింది. నాకు అసహనం మొదలైంది. కొద్దిసేపట్లో పెళ్లి ఊరేగింపు నగరానికి బయలుదేరింది. మేము తిరిగి వచ్చేసరికి అప్పటికే రాత్రయ్యింది. నాలో ఓపిక నశించిపోయింది. కానీ నా తల్లి ఆచారాలను పాటించాలి అని అనింది. అనేక చిన్న చిన్న ఆచారాలను పూర్తి చేసుకుంటూ వచ్చేసరికి చివరికి రాత్రి 12 అయ్యింది. నేను నా గదిలోకి వెళ్తాను అని అమ్మకు సైగ చేశాను. అందరూ నా సైగలు చూసి నవ్వటం మొదలుపెట్టారు. ఆ తర్వాత అమ్మ నా భార్యను గదిలోకి తీసుకెళ్ళి కూర్చోపెట్టింది. వారి ముఖం మీద ఒక వింత చిరునవ్వు ఉంది. దాని కారణం నాకు అర్థం కాలేదు. అతిథులు గది నుండి బయటికి వెళ్ళిన తర్వాత నేను తలుపు మూసి వెనక్కి తిరిగాను. మంచం మీద నా భార్య తన లెహంగాను సవరించుకొని కూర్చుంది. పూలతో గది చాలా అందంగా సువాసనతో నిండి ఉంది. నేను నెమ్మదిగా నడుచుకుంటూ మంచం వైపు వెళ్ళి ఆమె ముందు కూర్చున్నాను. ఈ రోజు నా కోరికలు నెరవేరే రోజు. నా అద్భుతమైన జీవితంలో ఏ లోటైతే ఉందో అది ఈ రోజు పూర్తవుతుంది. అందమైన భార్యతో నా జీవితం సంపూర్తవుతుంది. నేను తన ముసుగును పైకెత్తాను, కానీ ఈ మరుక్షణం నా కాళ్ళ కింద నేల జారిపోయినట్టుగా అనిపించింది. నా కళ్ళు ఆశ్చర్యంతో విశాలంగా పెద్దవయ్యాయి. ఎందుకంటే మా అత్త కూతురు నా ముందు కూర్చొని ఉంది. ఆమె నవ్వుతూ ఉంది. ఆమె నవ్వుతున్నప్పటికీ ఆమె ముఖంలో ప్రత్యేకమైన మెరుపు ఏమీ లేదు. ఆమె శరీరం చాలా నల్లగా ఉంది. ముఖ కవలికలు కూడా సాధారణంగా ఉన్నాయి. అతి ముఖ్యమైన విషయం, ఆమె కుడి చెంప దగ్గర పైన ఒక పెద్ద మచ్చ ఉంది. నా హృదయంలో ఆవేదన మొదలయ్యింది. ఆమె మౌనంగా కూర్చొని ఉంది. బహుశా తను నా నుంచి పొగడ్తను కానీ బహుమతిని కానీ వస్తుందని ఆశిస్తున్నట్టు ఉంది. కానీ ఒక్కసారి ఆమెను చూసిన తర్వాత మళ్ళీ తన వైపు చూడాలన్న ఆసక్తి నాలో కలగలేదు. బాధ మరియు కోపంతో నా మెదడులో నరాలు చిట్లిపోతున్నట్లుగా అనిపిస్తుంది. అమ్మ ఏంటి ఇలా చేసింది? తను ఎంతో అందంగా ఉంటుంది అని చెప్పింది, కానీ తనని ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడాలనిపించటం లేదు. నువ్వు నా అంచనాలకు తగ్గట్టు లేవు. నేను నిన్ను చూడకుండగానే పెళ్లి చేసుకోవటం నేను చేసిన పెద్ద తప్పు అనటంతో ఆమె నెమ్మదిగా నవ్వి అకస్మాత్తుగా ఆమె నా వైపు చూసింది. నా మాటలు విని ఆమె కళ్ళ నుంచి కన్నీరు కారాయి. నేను తనని ద్వేషంతో చూశాను మరియు విసుగ్గా ముఖం తిప్పుకున్నాను. నేనెప్పుడు తెల్లగా ఉండాలని కోరుకున్నాను, కానీ నా భార్య ఇంత నల్లగా ఉంటుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఆమె నల్లటి రంగుకు చేసిన మేకప్ ఆమెను మరింత వికారంగా చూపిస్తుంది. నేను భయంతో మంచం మీద నుంచి దిగివచ్చి, నేను నీకు విడాకులిచ్చేస్తాను. నిన్ను నా భార్యగా ఉంచుకోలేను. రేపు రిసెప్షన్లో అందరూ నిన్ను చూస్తారు. తర్వాత నన్ను ఎగతాళి చేస్తారు. నా మాటలతో ఆమె ముఖం మీద నిశ్శబ్దం అలుముకుంది. అకస్మాత్తుగా ఆమె మంచం మీద నుండి కిందికి దిగి నా పాదాలు పట్టుకుంది. అమిత్, ఆ దేవుడి దయవల్ల నాకు విడాకులివ్వకండి. నా తల్లిదండ్రులు చాలా పేదవాళ్ళు. ఈ షాక్తో వారికి పర్వతం మీద పడ్డట్టుగా అవుతుంది. నేను వికారంగా ఉంటే
అందులో వాళ్ళ తప్పేముంది? నేను మీకు ప్రతి ఆనందాన్ని ఇస్తాను. నాకు విడాకులివ్వకండి అని ఆమె విలపిస్తూ ఏడుస్తుంది. కానీ ఆమె నల్లటి చేతుల్లో నా తెల్లటి పాదాలు చాలా వింతగా కనిపించాయి. నేనొక అడుగు వెనక్కి వేశాను. నా తలపై ఉన్న టోపీని తీసి పక్కన పడేశాను. ఆ గదిలోని ప్రతి వస్తువు నాశనం చెయ్యాలి అనిపించింది. ఆమె వెక్కి వెక్కి ఏడుస్తుంది. అకస్మాత్తుగా తన స్థలం నుండి లేచి, మీకు నా ముఖం ఇష్టం లేకపోతే మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి. నేను మిమ్మల్ని ఆపను. నా నుండి మీ పేరును తీసేయవద్దు. నేను ఇక్కడే ఒక మూలలో ఉండి మీకు సేవ చేసుకుంటూ ఉంటాను. నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను. మీరు లేకుండగా నేను బ్రతకలేను అంది. ఆమె మాటల్లో నాలో మరో ద్వేషపు జ్వాల రగిలింది. ఆమెతో ఎలాంటి సంబంధాన్ని నేను భరించలేను. కానీ నేనేమి చెయ్యలేని స్థితిలో ఉన్నాను. చాలాసేపు గదిలో గడిపిన తర్వాత నేను చివరికి తలుపు తెరిచి బయటికి వెళ్ళిపోయాను. అమ్మ బయట సోఫాలో కూర్చుంది. నేను బయటకు రావటం చూసిన వాళ్ళ ముఖాలలో చిరునవ్వు కనిపించింది. ఈ సమయంలో నువ్వు బయటికి ఎందుకు వచ్చావని అమ్మ ఒక్క మాట కూడా అడగలేదు. ఆమె నిశ్శబ్దంగా కూర్చొని జపమాల జపిస్తూనే ఉంది. నేను ఇంటి నుండి బయటికి వచ్చాను. రోడ్లపై ఎంతసేపు తిరిగి ఉంటానో నాకే తెలియదు. కానీ చివరికి నేను నిర్ణయించుకున్నాను. ఖచ్చితంగా అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని. తరువాతి రోజు రిసెప్షన్ పార్టీ జరిగింది. ఆమె ముఖం మీద ఉన్న ముసుగును తొలగించకూడదని ఆమెకు సూచించాను. ఆ పేద అమ్మాయి నా మాట విన్నది. పార్టీకి వచ్చిన వాళ్ళంతా ఇలా చెబుతూనే ఉన్నారు, రిసెప్షన్లో వధువు ఎలాంటి ముసుగు ధరించదు అని. కానీ అమ్మ అందరినీ మౌనంగా ఉంచింది. నా హృదయం ఆమె వల్ల పూర్తిగా విరిగిపోయింది. తర్వాత చాలామంది మమ్మల్ని ఇన్వైట్ చేశారు, కానీ నేను రకరకాల సాకులు చెప్పి తిరస్కరించాను. మరుసటి రోజు నేను పనికి వెళ్ళటం మొదలుపెట్టాను. కానీ నా ప్రాణ స్నేహితుడు సమీర్కి ఏదో అర్థమయ్యింది. కొత్తగా వివాహం చేసుకున్న వ్యక్తి మరుసటి రోజే పనికి రావటం అతనికి మింగుడు పడలేదు. అతను అదే రోజు సాయంత్రం నాకు ఇంట్లో పార్టీకి ఆహ్వానించాడు. నేను తిరస్కరించాలనుకున్నాను, కానీ అతను నా ప్రతిపాదనను తీవ్రంగా తిరస్కరించాడు. పెళ్ళైన మరుసటి రోజే ఎవరు పనికి వెళ్తారు? నువ్వు హనీమూన్కి ఎందుకు వెళ్ళలేదు? వదినను తీసుకొని సాయంత్రం ఇంటికి డిన్నర్కి రా అన్నాడు. నా విచారకరమైన ముఖాన్ని చూసి అతనికంతా అర్థమైపోయింది. వద్దు అనుకుంటూనే ఆ సాయంత్రం నా భార్యను తీసుకొని అతని ఇంటికి చేరుకున్నాను. నేను ఆ అమ్మాయితో రావటం చూసి నా ఇద్దరి స్నేహితులు అర్థం చేసుకున్నారు నా ముఖం ఎందుకు విచారంగా ఉందో. ఇంట్లో అతను వివిధ రకాల వంటకాలను తయారు చేయించాడు. అతని కుటుంబ సభ్యులు నన్ను కుటుంబ సభ్యులలో ఒకరిగా భావిస్తారు. సమీర్ భోజనానికి కూర్చోమని అడిగాడు, కానీ నేను కొంచెం సేపు ఆగమన్నాను. తన చిన్న చెల్లెలు తినటానికి వంటకాలను సర్దుతూ ఉంది. ఆమెను చూడగానే నేను రెప్పలు వేయటం మర్చిపోయాను. ఆమె చాలా అందంగా ఉంది. ఎలాగంటే స్వర్గం నుండి నేరుగా ఈ లోకంలోకి వచ్చినట్టుగా ఉంది. పొడువాటి జుట్టు, సున్నితమైన మరియు ఆ తెల్లని ముఖం నా హృదయాన్ని మనసును దోచుకుంది. నాకు అలాంటి అమ్మాయే భార్యగా కావాలి అనుకున్నాను. నేను తన వైపు చూస్తున్నాను అని తెలుసుకున్న తను నన్ను చూసి ఆమె ముఖం సిగ్గుతో మొగ్గైపోయింది. నా హృదయం అదుపు తప్పిపోయింది. నేను ఆమెను ఎట్టి పరిస్థితులలో నా భార్యగా చేసుకోవాలనుకున్నాను. నా అందవిహీనమైన భార్య ఇదంతా మౌనంగా చూస్తూ ఉండిపోయింది. ఆమె చాలా తక్కువ ఆహారం తినింది. సమీర్ ఇంటి నుండి తిరిగి వస్తున్నప్పుడే నేను నా హృదయంలో నిర్ణయించుకున్నాను, నేను సమీర్ చెల్లెలతో మాట్లాడాలని. మరియు నేను ఎక్కువసేపు వేచి ఉండలేదు. ఆ తరువాతి రోజు నేను సమీర్కి నా భావాలను చెప్పాను. అతను షాక్ అయ్యాడు. కానీ అమిత్, నీకు 2 రోజుల క్రితమే పెళ్లి జరిగింది. నేను ఆశ్చర్యపోయాను. చాలా వికారంగా ఉన్న అమ్మాయిని తెచ్చి నా గొంతు కోశారు. అది నా భార్య కాదు. ఆమెను మా అమ్మ కోడలిగా ఎంచుకుంది. నాకు నచ్చిన వ్యక్తిని నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. మీ చెల్లికి ప్రపంచంలో ప్రతి సంతోషాన్ని ఇస్తాను. నేను తనకి అన్ని విధాలుగా భరోసా ఇచ్చాను. నా గొప్ప హోదా, గొప్ప ఉద్యోగం మరియు డబ్బు సమృద్ధిగా ఉండటం అతన్ని ఆలోచింపజేసి ఉండవచ్చు. చివరికి అతను ఒప్పుకున్నాడు. ఒకరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఇంటికి తిరిగి వచ్చి అందరికంటే ముందుగా
అమ్మకి ఈ విషయం చెప్పాను. నా అభిప్రాయం విన్న తర్వాత అమ్మ ముఖంలో ఎలాంటి ఆశ్చర్యం కనిపించలేదు. ఆమె ముందుగానే ఊహించినట్లు ఉంది. ఒక వారం తర్వాత నేను ప్రాచీని పెళ్లి చేసుకొని నా ఇంటికి తీసుకొని వచ్చాను. ఆమె అందం మరియు అలంకరణ చూసి నా మొదటి భార్య కల్పన అక్కడే నిలబడి చూసి నిశ్శబ్దంగా గది నుండి బయటికి వెళ్ళిపోయింది. నేను కబోర్డ్లో నుండి తన బట్టలన్నీ తీసేసి సోఫా మీద పెట్టి, ఈ గదిలో ఇక ప్రాచి ఉంటుంది. నువ్వు అమ్మ గదిలో లేదా స్టోర్ రూమ్లో పడుకో అని ద్వేషంతో నిండిపోయిన స్వరంతో అన్నాను. కానీ తను మాత్రం ఏమీ అనలేదు. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు మెరుస్తున్నాయి. ఆమె నిశ్శబ్దంగా స్టోర్ రూమ్నే తన బెడ్రూమ్గా మార్చుకుంది. అమ్మకు ఉచితంగా ఒక పని మనిషి దొరికినట్టు ఉదయం నుండి రాత్రి వరకు ఆమెతో పని చేయించుకునేది. మాటి మాటికి ఆమెను తిట్టేది, మందలించేది మరియు అవమానించేది. నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మృదువు స్వభావి అయిన మా అమ్మ ఇలాంటి రూపం ఇంతకు ముందు ఎప్పుడూ నేను చూడలేదు. కానీ నాకు కల్పనపై ఎటువంటి ఆసక్తి లేదు. అందుకే అమ్మ తనతో ఏ విధంగా వ్యవహరిస్తున్నా నేను పట్టించుకోలేదు. నేను నా కొత్త జీవితంలో మునిగిపోయి ఉన్నాను. ప్రాచి ఫ్యాషన్గా ఉండేది. ఆమె కొత్త కొత్త ఫ్యాషన్ డ్రెస్సులను ధరిస్తుంది మరియు ఎల్లప్పుడూ మేకప్ వేసుకుంటుంది. ఆమె అందాన్ని చూసి నేను చాలా సంతోషంగా ఉండేవాడిని. ఇంటి పనులన్నీ కల్పన చేయటం వల్ల ప్రాచీకి ఏ పని చేయాల్సిన అవసరం ఉండేది కాదు. నాకు పెళ్ళైన కొంత సమయం తర్వాత నేను ప్రాచీతో హనీమూన్కి వెళ్ళాను. యూరప్ లాంగ్ ట్రిప్ నుంచి తిరిగి వచ్చినప్పుడు తెలిసింది ప్రాచీ గర్భవతి అని. ఇప్పుడు నా జీవితం పూర్తి కాబోతుంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఒకే ఒక్క విషయం నన్ను బాధ పెడుతుంది. ఇప్పుడు ఇంట్లో నిశ్శబ్దంగా కల్పన నన్ను వెంటాడుతున్న నీడలా కనిపించటం ప్రారంభమయ్యింది. తను ఎప్పుడూ ఏమీ చెప్పేది కాదు. చాలాసార్లు అమ్మ తనని కొట్టింది కూడా. అయినా తను నిశ్శబ్దంగా భరించింది. ఒకరోజు పాలు ఒలికినప్పుడు అమ్మ తనని కర్రతో ఎంతగా కొట్టిందంటే ఆ దెబ్బలు భరించలేక తను వెక్కి వెక్కి ఏడ్చింది. అయినా ఆమె పెదవుల నుంచి ఒక్క కంప్లైంట్ కూడా బయటపడలేదు. ఎందుకో తెలియదు. ఆ రోజు నా హృదయం ఒక వింత అశాంతితో నిండిపోయింది. నేను ఏ పనిలో ఎంత బిజీగా ఉన్నా తన అమాయకమైన కళ్ళు నాకు ప్రతి చోట కనిపించేవి. అందుకే నేను ఈరోజు కూడా త్వరగా తిరిగి ఇంటికి వచ్చాను. ఈ రోజు రాత్రి నేను ఏదైతే చూశానో అది చూసిన వెంటనే నేను వెక్కి వెక్కి ఏడ్చాను. నా కొడుకు గట్టిగా కేకలు వేసి ఏడుస్తున్నాడు. నేను లేచి బాబు వైపు చూశాను. ప్రాచి మాత్రం ఏమి పట్టనట్టుగా నిద్రపోతుంది. నేను ఆమెను లేపి బాబు ఏడుస్తున్నాడు అని చెప్పాను. కానీ తను మాత్రం అటువైపుకు తిరిగి మళ్ళీ నిద్రలోకి జారుకుంది. నేను గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను. ఆమె ఖచ్చితంగా అందంగా అయితే ఉంది, కానీ ఆమెకు మర్యాదపూర్వకంగా వ్యవహరించే పద్ధతి ఒక్కటే తక్కువైంది. రాత్రంతా పిల్లవాడు ఏడుస్తూనే ఉండేవాడు. నేను వాడిని చూసుకునేవాడిని. బాబుకు పాలు పట్టించిన తర్వాత నేను గదిలో నుండి బయటికి వచ్చాను. నేను మళ్ళీ ఆ గది దగ్గరే ఆగాను. అక్కడ కొంతసేపటి క్రితం ఆ దృశ్యం చోటు చేసుకున్న గది దగ్గర నేను నిలబడిపోయాను. ఈసారి స్టోర్ రూమ్ తలుపు తెరిచి ఉంది. కల్పన ముందు కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. అమ్మ ఇంకా తన ముందే నిలబడి ఉంది. చూడు, పెళ్ళయ్యాక మీ అమ్మ నాకు చేసిన దానికి నేనెలా ప్రతీకారం తీర్చుకున్నానో నేను నీ ముఖం రూపురేఖలు చూడగానే ఊహించుకున్నాను. నా కొడుకు నిన్ను ఎప్పటికీ ముట్టుకోడు అని. అందుకే నేను కావాలని నా కొడుకుతో నీ పెళ్లి చేశాను. ఇప్పుడు చూడు, నువ్వు ఇంట్లో పనికిరాని ఒక చెత్తలా పడి ఉన్నావు. మరియు నీ పరిస్థితి చూసి మీ అమ్మ బాధపడుతుంటే నా మనసుకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇంత అర్ధరాత్రి ఆ దేవుణ్ణి తలుచుకుంటూ జపమాల జపించటం వల్ల నీకు ఒరిగేదేముంది? నువ్వు మంచిదానిలా మారటానికి ప్రయత్నిస్తున్నట్టున్నావు. వెళ్ళు, వెళ్ళి నా కోసం పాలు వేడి చేసి తీసుకురా అని అమ్మ గట్టిగా తనని కాలితో తన్నింది. ఆమె మళ్ళీ ఏడవటం మొదలుపెట్టి నిశ్శబ్దంగా తన స్థానంలో నుండి లేచి నిలబడింది. ఇదంతా చూసి పర్వతం విరిగి నా మీద పడ్డట్టు అనిపించింది. అమ్మ తన ప్రతీకారాన్ని తీర్చుకోవటానికి నన్ను ఉపయోగించుకుంది. అత్తయ్య అమ్మకు ఎటువంటి ఇబ్బందులు పెట్టిందో నాకు తెలియదు. కానీ వీటన్నిటిలో కల్పనది ఎటువంటి తప్పు లేదు. ఆమె నిశ్శబ్దంగా నా పక్కన నుంచి వెళ్ళటం మొదలుపెట్టింది. తన చూపు ఒక్కసారి నాపై పడగానే
తల నుండి పాదాల వరకు నాలో వణుకు మొదలయ్యింది. తను కూర్చొని నా గురించి దేవుడికి ఫిర్యాదు చేసినట్లయితే నా గతి ఏమవుతుందో? ఆఫీసులో కొందరి మాడిన ముఖాలు నాకు గుర్తుకు రావటం మొదలయ్యింది. బాస్కు పదే పదే నాపై ఫిర్యాదులను ఇస్తున్నారు. నా బిడ్డ ఎప్పుడూ ఒక అనాథలా ఒక చోట పడి ఉండేవాడు. ప్రాచి ఎప్పుడూ తన అందానికి మెరుగులు దిద్దుకుంటూ అలంకరించుకోవటంలో బిజీగా ఉండేది. కల్పన నా నుండి దూరంగా వెళ్ళాలనుకుంది. కానీ నేను తన చెయ్యిని పట్టుకున్నాను. అమ్మా, రాత్రి ఈ సమయంలో నువ్వు నా భార్యతో ఇలా ఎలా ప్రవర్తిస్తున్నావు? ఈరోజు నేను ఏదైతే విన్నానో ఆ పాపాన్ని నా తలపై వేసుకోదలుచుకోలేదు. ఈ రోజు నుండి నేను కల్పనకు నా భార్య హోదాను ఇస్తాను. తను ఇప్పుడు స్టోర్ రూమ్లో కాదు, వేరే రూమ్లో ఉంటుంది. ఇప్పుడు ఈ ఇద్దరు భార్యలకు న్యాయం చేయటం నా బాధ్యత. ఈ రోజు తర్వాత నుంచి నువ్వు నా భార్యను ఏమీ అనకూడదు. అమ్మ ముఖం పాలిపోయింది. అసలు విషయం ఏంటంటే, అమ్మ పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చిన కొత్తలో అత్తయ్య మాటలు విని నాన్న అమ్మను వేధించారట. ఆ కారణంగా అమ్మ అత్తయ్యపై పగ పెంచుకుంది. నా హృదయంలో నుంచి బాధ దిగుతున్న వింతైన శాంతి అనుభూతి నాకు కలుగుతుంది. కల్పన కన్నీటి కళ్ళలో కూడా ఒక ప్రత్యేకమైన ఆనందం కనిపించింది. తన ముఖం మీద ఒక చిరునవ్వు వచ్చింది. నేను తన ముఖం వైపు జాగ్రత్తగా చూశాను. తన దుపట్టా కొంచెం వదులుగా ఉంది మరియు తన ముఖంలో అమాయకత్వం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. ఆమె అందంగా అయితే లేదు, కానీ వికారంగా కూడా లేదు. నేను మెల్లగా ఆమె చెయ్యి పట్టుకొని నా వైపు లాక్కొని తనని గదిలోకి తీసుకెళ్లాను. ఉదయం అవ్వగానే నేను నా ఇద్దరి భార్యలకు సమానమైన హక్కులు కల్పిస్తాను అన్నాను. ప్రాచి మొదట చాలా అరిచింది, ఏడ్చింది. కానీ తరువాత మౌనంగా ఉండిపోయింది. ఎందుకంటే ఆమె నా సంపద మరియు ఆస్తిని వదులుకోవటానికి సిద్ధంగా లేదు. కల్పన చాలా సంతోషంగా ఉండేది. తను లేచినా కూర్చున్నా ఆ దేవుడికి మాత్రం కృతజ్ఞతలు చెప్పటం మర్చిపోయేది కాదు. ఇప్పటికీ తనే మునుపటిలాగే ఇంటి పనులన్నీ చేస్తుంది. కానీ ఒక్కటే తేడా ఉంది. అదేంటంటే ఇప్పుడు ఆమె కళ్ళల్లో కన్నీళ్లకు బదులుగా చిరునవ్వు కనిపించేది. తనతో గడిపిన సమయాన్ని చూసిన తర్వాత నిజమైన ఆనందాన్ని అందించే భార్య ఎలా ఉంటుందో నాకు అర్థమయ్యింది. నా బట్టలు, బూట్లు ఎల్లప్పుడూ సిద్ధంగా అందుబాటులో ఉండేలా చేసేది. తను తన చేతులతో నాకు వేడి వేడి ఆహారం వండించేది మరియు ఎవరి మీద ఎప్పుడు ఏ కంప్లైంట్ చేసేది కాదు. ఇప్పుడు నేను కూడా నా మనసులో ఒకటి నిర్ణయించుకున్నాను. నేను తనపై చూపినటువంటి జులుంకి ఖచ్చితంగా నేను ప్రాయశ్చిత్తం చేసుకొని తీరాలి అని. ఈ కథలోని నైతిక అంశం ఇది. నిజమైన ఆనందం మరియు నిజమైన సంబంధం అంటే కేవలం చూపులు, రూపాల గురించి కాదు. బదులుగా అది ప్రేమ, అంకిత భావం మరియు సేవా భావంతో నిండి ఉంటుంది. ఒక వ్యక్తి తనలో ఉన్న తప్పులను అంగీకరించి వాటిని సర్దుకుంటూ మెరుగుపడాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడే అతను నిజంగా న్యాయంగా చెయ్యగలడు, తనతో మరియు ఇతరులతో కూడా. కల్పన లాంటి భార్య నుంచి గౌరవం మరియు ప్రేమ పొందడం ద్వారా అమిత్కి ఈ విధంగా అనిపిస్తుంది. నిజమైన అందం బాహ్యమైనది కాదు, లోపల ఉంటుంది. అది త్యాగం, సేవ మరియు చిరునవ్వుతో ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.